డ్రింక్ ఉంది కదా, సో ఇది కిర్గిజ్లో జర్మా అని అంటారు అనమాట. సో టేస్ట్ అయితే ఇద్దాం. అంటే అది హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు టాపిక్ ఏంద్రా అంటే కిర్గిస్తాన్లో ఈరోజు నూరూజ్ అనమాట. సో నూరూజ్ ఎలా అంటే మన ఇండియాలో మనకి యుగాది ఉంటుంది కదా, సో కిర్గిస్తాన్ పీపుల్కి నూరూజ్ అలా అనమాట. సో మన కాలేజ్లో అయితే సెలబ్రేషన్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు వెళ్ళి మనం మీకైతే చూపిస్తా అక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో. అండ్ టీచర్స్ అండ్ మెయిన్లీ టీచర్స్ అయితే ఈరోజు మనకి ట్రెడిషనల్ వేర్లో కనిపిస్తారు అనమాట, వీళ్ళ కిర్గిస్తాన్ వేర్లో. మీకు కూడా అది కూడా చూపిస్తా. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఫుడ్ విషయంలో, అన్ని విషయంలో. సో లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. సో మనం క్యాంపస్ కూడా వచ్చేసినాం అనమాట. సో సెలబ్రేషన్ చూడండి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. సో వీళ్ళంతా స్టూడెంట్స్. సో మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. సో అక్కడ అనిపిస్తుంది కదా మామ, అక్కడ మిడిల్లో ఆయనే అనమాట డైరెక్టర్ మొత్తం క్యాంపస్కి. సో ఇవన్నీ ట్రెడిషనల్ డిషెస్ అనమాట సో కిర్గిస్తాన్లో. సో సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుండు. అండ్ ఇక్కడ మనకి చాలా నెంబర్ ఆఫ్ డిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఎండ్ చూసుకుంటే ఆ ఎండ్ వరకు ఉన్నాయి. సో ఇవన్నీ బాగా ట్రెడిషనల్ డిషెస్ అనమాట మామ. సో వీళ్ళందరూ కనిపిస్తారు కదా, వీళ్ళైతే మన ఫ్రెండ్స్ కాదు, వీళ్ళైతే మన లెక్చరర్స్. అండ్ అక్కడ కూడా మేడం ఉంది. అండ్ మనం అడితే ఇస్తలేదు తిన్నామంటే. సో మేడంతో అయితే తిన్నాం. సో మేడం అయితే ఒక ఐటమ్ అయితే ఇచ్చింది తిందామని. సో టేస్ట్ అయితే చూసి చెప్తా. టేస్టీ మ్యామ్, ఇట్ ఈస్ లైక్ నో స్వీట్. స్వీట్ అయితే ఏం లేదు. సో మైదా పిండితో వేసారు అనుకుంటా, బాగుంది. అండ్ వాట్ ఈస్ దట్ మ్యామ్? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? సో ఇదైతే కిర్గిజ్ డ్రింక్ అనమాట, జర్మా మ్యామ్. మనం అయితే టేస్ట్ చేసి చెప్దాం. అంటే అది యా మ్యామ్, ఇట్ ఈస్ టేస్టీ. పుల్ల పుల్ల బాగుంది మ్యామ్. అనదర్ డిషెస్ కెన్ ఐ? Of course. Так, куда это положить? Он уже втором. Do you want a kurut? టీ తాగుతావా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? యా మ్యామ్, ఆఫ్ కోర్స్. వాట్ ఈస్ దిస్ మ్యామ్? This is kurut. గురుద్. గురుద్ మ్యామ్? Kurut. కురుత్. టేస్ట్ అయితే ఇద్దాం. Yes. Tasty? సో బాగుంది. Yes ma'am, it is good. Okay. అండ్ ఇట్ సైడ్ చూసుకోవడం ఇంకా వేరేవి అయితే ఉన్నాయి మామ. సో సార్, వాట్ ఈస్ దిస్ సార్? That is our national food. What is made from horse meat? Horse meat. Yeah. And before 2 days, most of our national meats they start shooting and cook. There is. Okay. It is so sweet. You can taste it. So sweet. సో ఇదైతే హార్స్ మీట్ అనమాట. ఇది కూడా వాళ్ళ నేషనల్ ఫుడ్ కాబట్టి అంటున్నారు. అండ్ ఇది హార్స్ కావడంతో నేనైతే ఏం టేస్ట్ అయితే వేయట్లేదు. అండ్ వేరేదైతే ట్రై అయితే వేద్దాం. You can also they are seen on our national. They're also our national ethno food. Yes, sir. Ethno foods. And what is they made from? Mostly the bread. What is the main concept? It's a flour. Okay. And it is seems our national headquarters. Yes sir. It is like is it bread sir? It is. Yeah, of course. It is made Can I touch from it, sir? Yeah. సో ఇది కూడా బ్రెడ్ అంట. Flour. ఇది కూడా మైదా పిండితోనే అయితే వేసారు. కానీ ఇది మొత్తం గట్టిగా ఉంది. దీని సింబాలిక్ ఏంటంటే వీళ్ళు అప్పట్లో క్యాప్స్ అయితే పెట్టుకునే వాళ్ళు. అండ్ సో దీనిలో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో అయితే ఇది ఫీమేల్ అంట, అండ్ ఇది రైట్ సైడ్ అయితే ఇది మేల్ అని చెప్తారు. అండ్ his name is Kalpak Shukula.
కల్పాక్. Yeah. దిస్ ఈజ్ సార్. Chocula. సో మేల్ని అయితే కల్పాక్ అంటారు, ఫీమేల్ అయితే నాకు అన్నికి కూడా వస్తలేదు. Yeah. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నేను ఫస్ట్ ఇయర్లే. అండ్ ఇక్కడ గుడిసెలు అయితే కనిపిస్తున్నాయి కదా మామ. ఒకప్పుడు వీళ్ళ పూర్వీకులు దీంట్లోనే ఉండే అనమాట. సో మనం అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. లోపల సో ఇదైతే వీళ్ళ ఒక కాలంలో ఉండే గుడిసెలు అనమాట మామ. సో పైన వీళ్ళకి సింబాలిక్గా ఈ కంట్రీ ఫ్లాగ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇదంతా ఉంది కదా, వీళ్ళు ఒక కాలంలో ఇలా గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టిర్రు. సో ఇక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు. అండ్ ఈ హ్యాట్ ఉంది కదా, సో ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా మమ్మ, ఇదే అనమాట ఈ హ్యాట్. సో సార్ అయితే పెట్టుకుండు. హలో సార్. అండ్ ఇక్కడ కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈమె కూడా మా మేడమే అనమాట. హాయ్ మ్యామ్. హాయ్, యూ కెన్ టేక్ మైక్ అండ్ మేడం అయితే సిగ్గు పడుతుంది, సిగ్గు వాళ్ళు వద్దన్నది. అండ్ సో వీళ్ళైతే బాగా తింటున్నారు అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే సో ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే మనకి ఫ్రూట్స్ అయితే పెట్టారు. మేబీ అక్కడ నాన్ వెజ్ కూడా పెట్టారు అనమాట. అవి ముందర అయితే బ్రెడ్స్ అనమాట మామ, కిర్గిస్తాన్ బ్రెడ్స్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మామ, ఈమె మా జనరల్ సర్జరీ మేడం అనమాట. చూడ్డానికి బాగా క్యూట్ కనిపించిన, ఫుల్ స్ట్రిక్ట్. హాయ్ మ్యామ్, నౌ యూ కెన్ సే హాయ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఫ్రూట్స్ లాగా అమ్మాయి కూడా బాగా క్యూట్ ఉంది మామ, కానీ మా బయట అమ్మాయి అనుకుంటా. అండ్ ఇవి ఇక్కడ నాన్ వెజ్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి మోస్ట్లీ మనకి హాట్స్ అయితే వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట తినడానికి. హాట్స్, బీఫ్ అండ్ మటన్, ఇంకా చికెన్ అయితే ఎక్కువ అవాయిడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడైతే సలాడ్లు ఉన్నాయన్నమాట. సో కట్టెక్కుచ్చి మనం అయితే తీసుకుందాం. రే బిర్యానీ కూడా ఉందిరా, ఎడబెడతారో చూద్దాం పో. సార్ బిర్యానీ ఎడబెడతారు సార్. సార్ కురిత్సా Kurica? కురిత్సా. We don't not today. Next time. Next year. Next year come. మనోడు పంచలేస్తుంది. కొన్ని థింగ్స్ అయితే అస్సలు బాలే మామ. సో ఇంకా ఏం చేయలేక చేతిలో పట్టుకొని తిరుగుతున్నా, బయట పడేసి తిడతారని. చూసారు కదా మామ. సో ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి మన సైడ్, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనం స్టూడెంట్స్ డ్యాన్స్ చేసి టీచర్స్ని అయితే ఎంటర్టైన్ చేస్తాం అనమాట. ఇక్కడ నూరూజ్లో ఎట్లా అంటే టీచర్స్ సెలబ్రేషన్ చేసి స్టూడెంట్స్కి అనేది ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట. సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫంక్షన్ అయితే అయిపోయింది, మేము ఇంటికి అయితే వచ్చినాం. అరే మామ, మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంచెం ఫన్నీగా అనిపిస్తే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి మామ. అండ్ పక్కన